వెల్కమ్ బ్యాక్. మహాలక్ష్మి పథకం మహిళలకు మహాలక్ష్మి, కానీ ఆటో డ్రైవర్స్ కు మాత్రం మహా కష్టాలు తెచ్చిందా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం అయినప్పటి నుంచి తమ ఆదాయం భారీగా పడిపోయిందని ఆటో డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ప్రతిపాదన తమను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? తెలంగాణలో ఆటో వాలాల కష్టాలు నష్టాలపై ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఇప్పటికే ఫ్రీ బస్తో ఆటో ప్రయాణం తగ్గింది. దాంతో ఆటో డ్రైవర్ల ఆదాయం పడిపోయింది. ఓ విధంగా చెప్పాలంటే వారికి ఉపాధి కరువైంది. చాలీచాలని సంపాదనతో ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోతున్నారు. కుటుంబాన్ని పోషించడం భారంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఫ్రీ ఆటో వస్తే మా బతుకులు ఏమైపోవాలి అంటూ ఆటో డ్రైవర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా గుర్తు చేస్తున్నారు. ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నా ఆ హామీ ఏమైందంటూ నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల హామీ ఎటుపోయింది అంటూ ప్రశ్నిస్తున్నారు. హామీలు నెరవేర్చకుండా కొత్త పథకాల పేరుతో మా ఉపాధిని దెబ్బతీస్తారా అంటూ రేవంత్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై పరుగులు తీస్తున్న ఆటోలు, ఆ ఆటోల వెనుక పరుగులు తీస్తున్నది మాత్రం ఆటో డ్రైవర్ల కుటుంబాలే. ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడిపితే వచ్చే సంపాదనే ఆ ఇంటి అద్దెకు, పిల్లల చదువులకు, కుటుంబ ఖర్చులకు, ఫైనాన్స్ కిస్తీలకు సరిపోని పరిస్థితి. ఇక మహాలక్ష్మి పథకం వచ్చాక ప్రయాణికులు తగ్గిపోయారని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఆటో మాత్రమే ఖాళీగా తిరగటం లేదని, తమ కడుపులు కూడా ఖాళీగానే ఉంటున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫ్రీ బస్తో ఇబ్బందులు పడుతున్న తమకు ఇప్పుడు ఉచిత ఆటో ప్రయాణ ప్రతిపాదన మరింత భయపెడుతోందంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం తమకు అభ్యంతరం కాదని, కానీ ఆ పథకం అమలు వల్ల తమ ఆదాయం పూర్తిగా పడిపోతే తమ కుటుంబాలను ఎవరు పోషిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు ఆ పథకాల వల్ల నష్టపోతున్న వర్గాలకు కూడా రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పుడు ఆటో డ్రైవర్లు గుర్తు చేస్తున్నారు. 12,000 ఆర్థిక సాయం గురించి, ఇందిరమ్మ ఇళ్ల గురించి, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక చర్యలు, ఇలా హామీలు చాలానే గుప్పించారని, తమ జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదని అంటున్నారు. హామీలు మాకు, ఉచిత పథకాలు మాకు వ్యతిరేకంగా ఎందుకు అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇక సమస్యలు పరిష్కరించకపోతే రోడ్డెక్కుతామని ఆటోవాలాలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా సమ్మె, అవసరమైతే భారీ ఆందోళన, అక్కడితో ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధమంటున్నారు. మరి ఆటో డ్రైవర్ల హెచ్చరికలపై సర్కార్ ఎలా స్పందిస్తోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహిళలకు మహాలక్ష్మి సరే, ఆటో డ్రైవర్లకు ఏమిటి భరోసా? ఉచిత ప్రయాణం అందించడం ప్రభుత్వం బాధ్యతే. కానీ ఆ ఉచిత ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోతున్న వారి జీవితాలను కూడా ఆ ప్రభుత్వమే పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ఆటో డ్రైవర్లు అంటున్నారు. మహిళల ప్రయాణానికి భరోసా, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు జీవన భరోసా రెండూ కల్పించే పరిష్కారం ప్రభుత్వం చూపిస్తుందా? లేక ఫ్రీ బస్తో మొదలైన ఆటో డ్రైవర్ల కష్టాలు ఫ్రీ ఆటోతో మరింత పెరుగుతాయా? ఇదే ఇప్పుడు ఆటో డ్రైవర్లను తొలుస్తున్న ప్రశ్న.